అడుగుతా, సమాధానం చెప్పారనుకోండి, ఈసారి నేను సిబిసికి బాటిల్స్ ఇస్తాను, లేదా ఇంకంతకన్నా మంచి గిఫ్ట్స్ ఇస్తాను, మీకు ఏమేమి కావాలో మీకు తెలుసు కదా. అక్క నాకక్క బుక్స్ ఇస్తే బాగుంటుంది అక్క, లేదా కాదక్క నాకు అన్నం బాక్స్ లాంటిది ఇస్తే బాగుంటుంది అక్క అని మీ మైండ్లో ఉంటుంది కదా. ఏసయ్యా అది ఇవ్వాలి ఏసయ్యా మా అక్క, ఏసయ్యా నువ్వే అక్కకి డబ్బులు ఇవ్వేసయ్యా, అప్పుడు అక్క కొని తీసుకొచ్చి మాకు సిద్ధేసయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తారా? అరే మీరు ఎంతగా ప్రార్థన చేస్తే అంత మంచి గిఫ్ట్ ఇస్తాడు. ఓకేనా? అర్థమవుతుందా? మీరు ఎంత మంచిగా ప్రార్థన చేస్తే అంత మంచి బహుమతి, అంత మంచి గిఫ్ట్ యేసయ్య ఏం చేస్తాడు మనకు ఇస్తాడు. ఓకేనా? అయితే పిల్లలు మీకు ఒక అంకుల్గా చెప్తా, ఒక అంకుల్గా చెప్తా. అంకుల్ పేరేంటి? మనోజ్. సైలెంట్ కూర్చోవాలి. అంకుల్ పేరేంటి? మనోజ్. అంకుల్ గారి పేరేంటి చెప్పండి మరొకసారి? మనోజ్. అయితేనంట మనోజ్ అంకుల్కి మ్యారేజ్ అయింది కదా. మ్యారేజ్ అయితే వాళ్ళ వైఫ్ ఏం చేసిందంటే ఒక మంచి గిఫ్ట్ కొనిచ్చిందంట. ఆ గిఫ్ట్ ఏంటి? వాచ్. ఆ గిఫ్ట్ ఏంటి? వాచ్. అరే మీకు వాచెస్ అంటే ఎంతమందికి ఇష్టంగా? ఇష్టమా కాదా? అయితే మనోజ్ అంకుల్ కూడా వాచ్ అంటే చాలా ఇష్టమంట. ఎవ్వరికి ఇచ్చేవాడే కాదంట, ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా తన చేతిలో ఉంచుకునేవాడంట. ఎవరు కాసేపు చూద్దాం ఇవ్వండి అని చెప్పి అడిగినా కానీ ఇచ్చేవాడే కాదంట. అదే మీ ఫ్రెండ్స్ కూడా ఒకసారి మీకు ఏదైనా ఇస్తారు కదా, పెన్ ఇస్తూ ఉంటారు, పెన్సిల్ ఇస్తూ ఉంటారు, ఎరేజర్ ఇస్తూ ఉంటారు. అప్పుడు మీరు ఎవరికైనా ఇస్తారా? ఎవరికి? అరే ఇది మా ఫ్రెండ్ ఇచ్చిందిరా, అరే అరే ఇది మా అక్క ఇచ్చిందిరా, అరే ఇది మా క్లోజ్ ఫ్రెండ్ ఇచ్చిందిరా, ఇవ్వరా ఏం చేస్తారు? దాచుకుంటారు. మాట్లాడద్దాం ఎవరు ఏం చేస్తారు? దాచుకుంటారు. అలాగే మనోజ్ కూడా ఎవరికి తన వాచ్ని ఇచ్చేవాడే కాదు. అయితే మనోజ్ చేసే పని ఏంటో తెలుసా? వ్యవసాయ పని. ఏం పని చేసేవాడు? వ్యవసాయం. గుర్తుపెట్టుకోండి, అడుగుతా ఉంటాం మధ్య ఏం పని చేసేవాడు? వ్యవసాయము. అక్కడ వెజిటేబుల్స్ అంటే ఇప్పుడు కూరగాయలు పండించేవాడు అన్నమాట. ఏం చేసేవాడు? కూరగాయలు పండించేవాడు. ఒక రోజు ఏం చేశాడంటే కూరగాయలు కోయడానికి అని చెప్పి పొలంలోనికి వెళ్ళాడు. పొలంలోనికి వెళ్ళి ఆ వెజిటేబుల్ కట్ చేస్తూ ఉన్నప్పుడంట వాటర్ కొన్ని చోట్ల కాయలు ఏమైపోయాయంటే మట్టిలోనికి అంటుకుపోయి బురద అయిపోయాయంట. మట్టిలోకి అంటుకుపోయి ఏమైపోయి బురద. మరి దాన్ని క్లీన్ చేయాలి కదా. వాటర్తో క్లీన్ చేయాలంటే వాచ్ ఏమైపోద్ది? తడిచిపోద్ది. వాచ్ ఏమైపోద్ది? తడిచిపోద్ది. మరి తడిచిపోద్ది, చాలా ఇష్టమైన వాచ్ అని చెప్పి ఏం చేశాడంటే ఆ వాచ్ని తీసి ప్రక్కన పెట్టి ఏం చేశాడు? తన పనిలో తాను నిమగ్నం అయిపోయాడు. నిమగ్నం అయిపోయి ఆ ఫ్రూట్స్ ని, ఆ వెజిటేబుల్స్ ని అన్నిటిని కోసాడు. అన్నిటిని కోసి ఏం చేశాడు? వాటన్నిటిని కూడా బుట్టలో వేస్తాడు. అప్పుడు అంటే ఆ పిల్లల పక్కన కొంతమంది పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలందరూ కూడా అంకుల్ మనోజ్ అంకుల్ మాకు హాలిడే ఇచ్చారు అంకుల్, మేము కూడా వచ్చి నీకు హెల్ప్ చేస్తాం అంకుల్, మేము కూడా కూరగాయలు కోస్తాం అంకుల్ అని చెప్పి పిల్లలందరూ వచ్చారంట. వచ్చి అంకుల్తో పాటు హెల్ప్ చేస్తూ కూరగాయలు మొత్తం కోసేసి బుట్టల్లో ఎత్తేసారనమాట. బుట్టలో ఏం చేశారు? ఎత్తేసారు. సరే పిల్లలు బుట్టంట ఎత్తి మీద ఎత్తుకుని వెళ్తూ ఉన్నప్పుడు గుర్తొచ్చిందంట సడన్ గా అంకుల్కి. ఏమని గుర్తొచ్చింది? నా వాచ్. అవును కదా, ఇందాక నేను వెజిటేబుల్స్ కట్ చేస్తుంటే ఈ వాచ్ వాటర్లో తడిచిపోతుందేమని చెప్పి నేనేం చేశాను? వాచ్ తీసి పక్కన పెట్టాను. ఎక్కడ పెట్టాను? ఏమైంది అని అన్ని చూస్తున్నానంట పిల్లలు. మరి చూడండి ఒకసారి పిల్లలు, మరి మీరందరూ కూడా నాతో పాటు హెల్ప్ చేయండి, మీరందరూ కూడా నా వాచ్ని వెతకండి అని చెప్పి పిల్లలందరూ చెప్తే సరే అంకుల్, ఓకే అంకుల్ అని చెప్పి పిల్లలు ఒకవైపున, మనోజ్ అంకుల్ ఒకవైపున ఎదిగేసరికి పొలం అంతా. కానీ ఏం దొరకలేదు? వాచ్ దొరకలా. నిరుత్సాహం ఎదురైపోయింది. ఒక రకంగా పెట్టేశాడు ముఖం. ఎలా ఇప్పుడు మా వైఫ్ నాకు ఎంతో ప్రేమగా ఇచ్చింది వాచ్, నేను పోగొట్టుకున్నానని చెప్పి చాలా దిగులుగా ఫేస్ పెట్టేశాడు. అప్పుడంట ఒక వ్యక్తి కిరణ్. ఎవరు? కిరణ్ అంటే ఒక బావంట. అంకుల్ మరి నాకు ఒక ఛాన్స్ ఇవ్వా, నేను నీ వాచ్ని వెతికి పెడతాను అని ముందుకు వచ్చాడంట. కిరణ్ ఏం చేశాడు? అంకుల్ నాకు ఒక అవకాశం
ఇవ్వగా ఒక ఛాన్స్ ఇవ్వా, నేను నీ వాచ్ని వెతికి నీకు ఇస్తానని చెప్తే, ఏంటంటే ఇప్పటి వరకు నువ్వు కూడా ఎతికే వాళ్ళందరితో పాటు మళ్ళీ ఒక అవకాశం అడుగుతున్నావేంటి అంటే, కాదనుకో నాకు ఒక్కడికి ఒక అవకాశం ఇవ్వండి అంకుల్, నేను ఖచ్చితంగా నీ వాచ్ని వెతుకుతానని చెప్పి కిరణ్ అంకుల్ దగ్గర ఒక అవకాశాన్ని తీసుకుని పరిగెత్తుకుంటూ మళ్ళా చేలోకి వెళ్ళిపోయాడు, పొలంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మళ్ళీ వెంటనే ఒక 5 నిమిషాల్లోనే వాచ్ పట్టుకుని అంకుల్ 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 వాచ్ దొరికింది అంకుల్, ఇదిగోండి అంకుల్ మీ వాచ్ దొరికింది అంకుల్ అని చెప్పి గబగబా తీసుకొచ్చి మనోజ్ అంకుల్కి ఇచ్చాడంట. అప్పుడు మనోజ్ అంకుల్ అడిగాడంట, కిరణ్ ఇందాక మనందరం కలిసి ఎతికాం, అప్పుడు ఏం కాలా దొరకలా, ఏమవ్వలేదు వాచ్ దొరకలా, ఇప్పుడు నీకు ఎట్లా దొరికింది కిరణ్ అని మనోజ్ అంకుల్ కిరణ్ని అడిగాడంట. కాదు, అప్పుడు కిరణ్ ఏం చెప్పాడు తెలుసా, అంకుల్ నేనేం చేశాను తెలుసా, ఎవ్వరూ లేరుగా, అందరు గట్టి మీద మీరు మీతో పాటు పిల్లలందరూ వచ్చేసారు కదా పొలం రోడ్డు మీదకి, నేను ఒక్కడినే పొలంలోకి వెళ్ళాను కదా, ఏ సౌండ్ లేదు, నేను పొలం మధ్యలో ఇలా కూర్చున్నాను, మీది చిన్న పొలమే కదా పెద్ద పొలం కాదు కదా, మధ్యలో నుంచి ఇప్పుడు ఫోన్లో టిక్ 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 మన శబ్దం వస్తుంది కదా, ఆ అలారం ఆడుతూ ఉన్నప్పుడు ఆ శబ్దం ఎటు నుండి వినిపిస్తుందా అని చెప్పి నేను కూడా చాలా మౌనంగా నా శ్వాస కూడా వినిపించినంత స్లోగా కూర్చున్నాను. అప్పుడు నాకు ఆ వాచి టిక్ టిక్ మన శబ్దం వినిపించింది, అప్పుడు అటుగా నేను వెళ్ళాను, అక్కడే మీ వాచి ఉంది అంకుల్ అన్నాడంట. అర్థమైందా?